గంగానమ్మ జాతర మళ్ళీ 7 సంవత్సరాలకు వచ్చే ఏలూరు గంగానమ్మ జాతరతో అసలు జాతర అంటే ఏంటి, దాని యొక్క జాతర ఎలా చేస్తారు, మనతో మాట్లాడడానికి సీనియర్ గణాచారి నాని గారు మనతో మాట్లాడడానికి ఉన్నారు. వారిని అడిగి ఈ జాతర గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, నాని గారు చెప్పండి, జాతర అంటే గంగానమ్మ జాతర అంటే ఎందుకు చేస్తారు? ఏలూరు నగర ప్రజలందరికీ కూడా పడమర వీధి గంగానమ్మ, ఆది మహాలక్ష్మి, వినుకొండమ్మ, పోతురాజు బాబు తరపున అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నిన్న 26వ తారీఖున అమ్మవారికి ముడుపు కార్యక్రమం కట్టాం. రేపు 5వ తారీఖున అమ్మవారు ఆలయంలో నుంచి భూమి మీద పాదం పెట్టి 3 రాత్రులు 4 పగళ్ళు నగర సంచారం చేసుకుంటారు. అలాగే 8వ తారీఖున అమ్మవారి మేడలో ప్రవేశించడం, అలాగే వినుకొండ అంకమ్మ తర్వాత మారియం తల్లి, అలాగే 31వ తారీఖు జనవరి 31న అమ్మవారు మన కొర్లబండి రావటం, 1వ తారీఖు కుంభం పోసుకోవటం, ఫిబ్రవరి 2వ తారీఖు అమ్మవారిని ఘనంగా మేళతాళాలతో విచిత్ర వేషాలతో నగర సంచారం చేసుకొని అలాగా పొలిమేరులో చెప్పడం జరుగుతుంది. ఈ జాతర అనేది మన తరతరాల నుంచి కూడా మన చాళుక్యుల మహారాజు గారు మన ఏలూరుకి హేలాపురి గ్రామం, హేలాపురి అనేది మనకి ఏలూరు అని పేరు వచ్చింది. అలాగే ఏలూరు ఉన్నప్పుడు హేలాపురిలో మన ప్రజలందరూ కూడా నానా అంటువ్యాధులతోటి కలరా, మసూచి, అలాగా చీడ అనే కొన్ని వ్యాధులతో నరకేతను పొందేవారంట. అలాగే చేతికొచ్చిన పంట కొట్టుకుపోవటం అని, వరద బీభత్సాలు, గాలి తుఫాన్లు అన్ని రకాలుగా కూడా చాలా నరకం పడేవారంట. అప్పుడు చాళుక్యుల మహారాజు గారికి మన పడమటీది గంగానమ్మ తల్లి స్వప్నంలో కనపడి, స్వామి భక్త, నేను ఈ విధిగా నన్ను ఆలయంలో నుంచి ప్రవేశించి ఆలయంలో నుంచి కూడా మళ్ళీ నన్ను నడి రోడ్డు మీద ఉన్న, అంటే ఊరికి బొడ్రాయి అంటారండి, అది మనకి ఏలూరు దక్షిణ వీధి శనగపప్పు బజార్లో ఉంటారు. ఆ ఆలయం సెంటర్లోకి నన్ను తీసుకొచ్చి నిలబెట్టి నన్ను ధాన్యరాశులు పోసి మీ నగర ప్రజలందరూ కూడా నన్ను కొలుసుకుంటే ఎటువంటి అంటువ్యాధులు కానీ ఎటువంటి రోగరొప్పులు లేకోకుండా చల్లగా చూసుకొని మిమ్మల్ని కాపాడుతానని అమ్మవారు మనకి స్వప్నంలో కనపడి, మన చాళుక్యుల మహారాజుగా తరతరాల నుంచి కూడా 150 ఏళ్ళు పైబల చరిత్రే మనకు తెలిసి 150 గల చరిత్ర అంటే ఇంకా పైనుంచి కూడా ఈ అమ్మవారి జాతర చేస్తూనే ఉన్నారు. అదే విధంగా వాళ్ళు చేశారు, తర్వాత మన పెద్దలు చేశారు. అలాగే ఇప్పుడు మన చోడే వెంకటరత్నం గారు, బాలు గారు, మధ్యాహ్నపు దాసు గారు, అలాగే కోశాధికారి బత్తుల బాలకృష్ణ గారు, అలాగే కమిటీ మెంబర్లు అందరూ కూడా ఉండి ఈ యొక్క పడమవీధి గంగానమ్మ జాతర 3 నెలలు అతి వైభవంగా రంగరంగ వైభవంగా చేయటానికి మన ఊరి ప్రజలందరూ కూడా మనకు ఆజ్ఞ ఇచ్చారు. అలాగే ఆజ్ఞ మేరకు నిన్న అక్టోబర్ 26వ తారీఖున మన వంగయ్యగూడెం సెంటర్లో ఆది మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. ఆ ఆలయంలో మనం ముడుపు కట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా అమ్మవారికి జలాభిషేకాన్ని చేసి అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించి అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి ముడుపుని దర్శనం చేసుకొని ఆనందంగా సంతోషంగా అందరూ కలిసిమెలిసి చేయాలి అని కూడా మన ఏలూరు బడేటి చంటి గారు, చోడే వెంకటరత్నం గారు, నూర్జహాన్ గారు, అలాగే పెద్దలందరూ కూడా వచ్చి ఎంతో సంతోషంగా అందరికీ ఈ పడమర వీధి గంగానమ్మ జాతర జాగ్రత్తగా చేసుకోండి, అందరూ కలిసిమెలిసిగా చేసుకొని ఆనందంగా అందరూ పాలు పంచుకొని అమ్మవారి కృపగా అందరూ కూడా పాత్ర కాగలరు కోరుకుంటున్నారు. అలాగే ఇప్పుడు జాతరలో ప్రజల్లో ఒక ఇబ్బంది ఏంటంటే, అమ్మవారిని కొలిసేటప్పుడు కానీ లేకపోతే పెళ్ళిళ్ళు కానీ దీపారాధనలు కానీ ఇలాంటివి చేసుకోవచ్చా, చేయకూడదు, ఇంట్లో దీపారాధన చేయవచ్చా, చేయకూడదు అనే దాని మీద అమ్మవారిని ఈ ముడుపు కట్టిన దగ్గర నుంచి కూడా మనం నిత్య దీపారాధన వెలిగించుకోవాలి గృహంలో. అలాగే శుక్రవారం చేస్తాం, శనివారం చేస్తాం, వారానికి 2 రోజులు చేసేవాళ్ళు చేయకూడదు. అయినా ప్రతినిత్యం కూడా అమ్మవారు ఉన్న 3 నెలలు కూడా ఏ గృహంలో చూసినా పచ్చగా పసుపు కుంకాలతో యాపాగుతో నిండుగా ఉండాలి. అలాగే నిత్యదీపం పెట్టుకోవాలి. అలాగే
పటిక బెల్లం కానీ బెల్లం ముక్క కానీ పండ్లు కానీ నైవేద్యం పెట్టుకొని ప్రతినిత్యం ఈ 3 నెలలు కూడా అమ్మవారి నామస్మరణలో ఉండాలి. అలాగే చాలామంది చిన్న వాళ్ళ యొక్క డౌట్ ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకోకూడదా, ఒకవేళ చేసుకుంటే చేసుకొచ్చే చేయకూడదా, అలాగే పెద్ద తిరుపతి కానీ అదే అయితే ప్రధాన దేవాలయాలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో పెద్ద తిరుపతి కావచ్చు, విజయవాడ కావచ్చు, అన్నవరం, సత్యనారాయణ పాత మొక్కులు ఏవైతే ఉంటాయో ఆ మొక్కులు తీసుకోకూడదంటారు. ఇప్పుడు ఆలయంలో అమ్మవారి మేడల్లో ముడుపు కట్టిన కానించి కూడా మన పెద్దలు పెట్టిన ఆచారాలని ఏలూరు ప్రజలందరూ కూడా తప్పనిసరిగా పాటిస్తారు. తెలిసిన వారు కానీ తెలియని వారికి కూడా తెలియపరుచుకొని వివాహాలు చేసుకోరండి. వివాహాలు శుభకార్యాలు కానీ వివాహాలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, గృహప్రవేశాలు, నూతన వ్యాపారాలు కానీ ఎటువంటి శుభకార్యాలు చేసుకోరు. అలాగే అశుభాలు కూడా సైలెంట్గా చేసుకుంటారు. ఆర్భాటం అనేది చేయరు. మేళతాళాలు కానీ అవుట్లు కానీ ఏమి ఉండవు. అలాగే వెళ్ళి మనం ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, ఆ కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి మనం కూడా ఆ కష్టానికి వాళ్ళని ఓదార్చి మౌనంగా రావటమే తప్ప కానీ వాళ్ళకి పళ్ళు స్వీట్లు కానీ అలా పలకరింపులకు వెళ్ళి పలకరించి రావాలే కానీ అలాంటివి ఇవ్వకూడదు. అలాగే మన బయట పెళ్ళిళ్ళు ఉన్నాయి, బయట ఊళ్ళు వెళ్ళొచ్చు అన్నారు. పూర్వం అయితే మన పొలిమేర కూడా దాటనిచ్చేవారు కాదు. ఇవాళ ఒక వ్యక్తి బయటికి వెళ్ళకపోయేసరికి ఆడికి వ్యాపారం అనేది ఉంది వారికి. ఆ వ్యాపారం కావాలన్నా ₹1 సంపాదించుకోవాలన్నా బయటికి వెళ్ళందే రూపాయి రావట్లా. ఏం చేయాలని అడిగాను నన్ను. అప్పుడు నేను అమ్మవారిని వేడుకున్నా, అమ్మ మరి భక్తులు ఊరి మధ్యలోనే ఉండి సంపాదించాలంటే ఎవరికి వ్యాపారాలు లేవు, మరి ఏంటమ్మా అంటే అమ్మవారు కూడా ఆజ్ఞ ఇచ్చింది, వెళ్ళి చక్కగా నాకు దర్శనం చేసుకోను, నన్ను తలుసుకోను, ఊరు దాటి వెళ్ళి ఆ వ్యాపారం చేసుకొని జాగ్రత్తగా మళ్ళీ వచ్చి నేను వచ్చానని నాకు సెలవు చెప్పుకోమను, నేను సంతోషపడతానని చెప్పారు. అలాగే ఇది ఏదైతే గంగానమ్మ జాతరకు సంబంధించి అసలు పంబలోళ్ళకి గంగానమ్మకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళే ఈ జాతరని ఎందుకు నడిపించాలి, ఊరు పొలిమేరలు అంటే ఊరు చివరలు అంటే డివిజన్లు ఏదైతే 50 డివిజన్లు ఉన్నాయో 50 డివిజన్ని అమ్మవారిని గణాచారాలు తిప్పుతారు. దాని మీద అమ్మవారిని మేలుకొల్పాలన్నా పంబలే, అలాగే అమ్మవారిని సాధించాలన్నా పంబలే. అమ్మవారు అమ్మ అని పిలిస్తే పలకదు తొందరగా. వాళ్ళు ఏంటంటే ఆ పంబల వంశం వారికి అమ్మవారి వరం ఏంటంటే పమ్మల జోడు, సన్నాయి, బోరాయి, కమండలం ఇవన్నీ కూడా ఒక 5 రకాల పరికరాలు, కొమ్ములు అన్నీ ఉంటాయి. వాటిని తీసుకొని అమ్మవారి ఎదురుగుండా నుంచొని అమ్మ రావే, జగదాంబ రావే, 3 జగాలు నేలే తల్లి కులదేవత, మా ఊరిని కాసేట ఊరు గంగానమ్మ, వాడ గంగానమ్మ, పోలేరమ్మ, అలాగా వారికి వచ్చే పదాల్లో అమ్మవారిని రెచ్చగొట్టి బయటకు తీసుకొస్తారు. అలాగే మళ్ళీ ఆమెను అన్ని రకాలుగా సెలవు చెప్పి మళ్ళీ శాంతించి ఎవరున్న ఆలయాల్లో వాళ్ళని మళ్ళీ వారే సంతోషంగా యథాస్థానంలో కూర్చోబెడతారు. వారికి ఉన్న సంబంధం ఉంది. అలాగే రజకులు అమ్మవారికి స్నానం చేయించాలన్నా, అమ్మవారి మేళ్ళు ఓడవాలన్నా, అమ్మవారికి చక్కగా అలంకారాలు చేసుకొని అమ్మవారిని మోసే బాధ్యత రజకులది. అలాగే గణాచారులు, వారికి శివశక్తులు గణాచారులు అని అంటారు. వారికి ఏంటంటే ఇక భవబంధాలు ఉండవు. అమ్మవారి సేవకి పాదాలకు అంకితమై ఊరి మంచిని అంతా జరగాలని ఒక సూర్య ద్వేషాలు లేకోకుండా అమ్మవారు ఆ సేవలోనే నిమిత్తమై ఉండి అమ్మవారిని గడిగడికి కూడా దిష్టి తీసుకోవటం, అమ్మవారిని మోయటం, అమ్మవారి నామస్మరణలు చేయించటం, అవి సవ్యంగా పొలిమేర్ల దగ్గర కానీ మనం ఏటుగట్లు దాటేటప్పుడు కానీ మన సరిహద్దుల్లో కానీ చిన్నగా 3 సెంటర్లకు రోడ్లు తగులుతాయి, అక్కడ కానీ నిమ్మకాయ తీయటం, కూరుగుడు తీయటం, ఎవరికి ఉండే పనులు వాళ్ళు జాగ్రత్తగా చేసుకొని అమ్మవారిని సంతోషపెట్టి ఈ 3 నెలలు కూడా అమ్మవారు మన గ్రామంలో తిరుగుతారండి. కాబట్టి అందుకని పంబలైన 3 నెలలు ఉండాల్సిందే. రజకులు 48 మంది ఉంటారు, గణాచారి ఉంటారు. వీరందరి సమక్షంలోనే ఈ జాతర కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే పోతిరాజుబాబు, గంగానమ్మ, ఇనుకొండమ్మ వీళ్ళందరూ డివిజన్లో తిరుగుతారు కదా, డివిజన్లో తిరిగేటప్పుడు వాళ్ళు భక్తులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి? వారి నియమ నిబంధనలు అంటే ముడుపు కట్టిన దగ్గర కూడా నిత్యదీపం పెట్టుకోవాలి. అలాగే పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ,
నూతన వ్యాపారాలు కానీ చేయకూడదు. అలాగే ఎవరన్నా కాలం చేసినా వారి దిన కార్యక్రమాలు వాళ్ళ కుటుంబ సభ్యులే కానీ ఆర్భాటం అనేది చేయకూడదు. అలాగే కొన్ని నియమ నిబంధనల్లో వచ్చేదలికి ఉన్నాయి. తెలిసిన వారికి కానీ తెలియగానే ఈ తెలుసుకొని చూసి ఆ విధంగానే పాటించుకుంటూ వచ్చారు. అసలు ఆ పంబలోలకి కొర్రల బండి అది ఏ చెట్టుతో తయారు చేస్తారు, ఎవరు తయారు చేస్తారు, దానికి ఒక నిబంధనలు ఏమైనా ఉన్నాయా ఆ చెట్టుకి? అలాగే మనం ఇప్పుడు ముడుపు కట్టాం, మనం మంచి రోజు చూసుకొని వేప చెట్టుకు పూజ జరుగుతుంది. ఎవరో ఒకరు వేప చెట్టు ఇస్తారు. ఆ వేప చెట్టుకి మనం పూజ చేసి దానికి కొన్ని క్రతువులు ఉంటాయి, అవి చేసి మనకు అలాగే మన తరతరాల నుంచి కూడా మనకి కొర్రల బండి తయారు చేసే వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తిని ఆహ్వానం పంపాం. ఆయన వచ్చి ఆయనకి బొట్టు పెట్టి అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఇచ్చి ఇలా మన గ్రామానికి మంచి జరగాలి, ఇదిగో వేప చెట్టు అని చూపిస్తాం. ఆ వేప చెట్టుకి పసుపు కుంకాలు దానికి చేయాల్సిన క్రతువులన్నీ చేసి ఆయనకి అప్పచెప్తే ఆయన దానికి పూజ చేసి చెట్టు తీస్తారు. ఆ చెట్టు తీసిన తర్వాత దాన్ని చక్కగా కర్ర అంతా తయారు చేసుకొని 3 నెలలు కూడా ఆయన కూడా నిష్ఠగానే ఉంటాడు. ఇది జాతర గంగానమ్మ జాతర, ఏలూరు జాతర. వీడియో జర్నలిస్టు అర్జున్తో నారాయణ, ఏలూరు.